ఇక మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి స్వామి కిరణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఏంటి స్వామి కిరణ్, రెండో విడత పల్లెపోరుకు సంబంధించి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో అంటే లోపలికి గేట్ లోపలికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తున్నారా? ఎన్నికల సంఘం ఆదేశాలు ఏమిటి? ఫలితాలు ఎప్పటికల్లా వచ్చే అవకాశం ఉంది? 80% దాదాపు అన్ని చోట్ల నమోదైనట్టు మనకు తెలుస్తోంది. మీ దగ్గర ఎంత? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండవ విడత ఎన్నికల పోలింగ్ అనేది ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 1 గంట సమయానికి ఎవరైతే పోలింగ్ కేంద్రం ఆవరణలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పిస్తూ 1 గంటకు పోలింగ్ కేంద్రాన్ని మూసివేయడం జరిగింది. ప్రస్తుతం మన మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. 1 గంట సమయానికి వరుసలో ఎవరు లేకపోవడంతో ప్రస్తుతం పోలింగ్ అంతా కూడా ఆపేయడం జరిగింది. మనం చూడొచ్చు ఏజెంట్లంతా కూడా బయటికి రావడం జరిగింది. 1 గంట నుంచి 2 గంటల వరకు వీళ్లకు విరామం ఉంటుంది. 2 గంటల నుంచి ఇప్పటి వరకు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైనటువంటి పోలింగ్ ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉదయం నుంచి మనకు జరిగినటువంటి పోలింగ్ సరళిని మనం ఒకసారి పరిశీలిస్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. అయితే అన్ని గ్రామాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నా అటువైపు ఓవైపు మనకు పొగమంచు కమ్ముకొని ఉండి చల్లదనం ఎక్కువగా ఉన్నా కూడా గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్లు 7 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చారు. అటు మహిళలు కానీ, వృద్ధులు కానీ, యువత కానీ వీళ్ళంతా కూడా తమ ఓటు హక్కును పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి గ్రామాల్లో బయలుదేరారు. అయితే 9 గంటల నుంచి 12 గంటల సమయానికి పోలింగ్ శాతం అనేది కూడా పూర్తిగా పెరుగుతూ వచ్చింది. 1 గంట సమయానికి మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 70 నుంచి 80% వరకు పోలింగ్ అవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గత మొదటి విడత ఎన్నికల్లో 85% వరకు సగటున పోలింగ్ అనేది నమోదైన నేపథ్యంలో రెండో విడతలో కూడా అదే స్థాయిలో పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేయడం జరిగింది. దాని తగ్గట్టే ఉదయం నుంచి కూడా ఓటర్లు బారులు తీసినటువంటి పరిస్థితి ఉంది. ఇక జిల్లాల వారీగా చూస్తే మహబూబ్ నగర్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. ఇక నారాయణపేట జిల్లాలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సింగారంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి నారాయణపేట, ధన్వాడ, మరికల్ అలాగే దామరగిద్ద ఈ మండలాల్లో పోలింగ్ అనేది జరిగింది. ఈ మండలాల్లో పోలింగ్ జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ పోలింగ్ కేంద్రాన్ని ఓటింగ్ అయిపోయింది. బ్యాలెట్ బాక్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. సిబ్బంది లెక్కలన్నీ కూడా పూర్తి చేసుకొని వాళ్ళు కౌంటింగ్ కోసం అనేది ప్రస్తుతం సిద్ధమవుతున్నారు. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలో ఈరోజు ఐజా మండలం, వడ్డేపల్లి మండలం, అలాగే రాజోలి మండలం, మల్దకల్ మండలం ఈ 4 మండలాల్లో కూడా ఎలక్షన్ జరిగింది. మొత్తం 94 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్లకు జరుగుతుంటే మనకు 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన గ్రామ పంచాయతీలకు సర్పంచ్కు అలాగే వార్డు మెంబర్లకు పోలింగ్ జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇక వనపర్తి జిల్లాకు వస్తే వనపర్తి జిల్లాలో మాత్రం ఒక చిమనగుంటపల్లిలో వార్డు సభ్యునికి సంబంధించినటువంటి బ్యాలెట్ పత్రం కొంత అంటే గుర్తు కేటాయించకపోవడంతో కొద్దిసేపు పోలింగ్ ఆగింది. ఆ తర్వాత పోలింగ్ అంటే కొత్త బ్యాలెట్ పేపర్లు తీసుకొని వచ్చి పోలింగ్ అనేది కొనసాగించారు. ఇటు నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మనకు కనిపించలేదు. ఓవరాల్గా చూస్తే ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఇప్పుడు 1 గంట విరామం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభం కానుంది. ముందు పోలైనటువంటి అంటే బ్యాలెట్ బాక్స్లో వేసినటువంటి ఓట్లను కట్టలు కడతారు. ముందుగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఫలితాలను లెక్కిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థికి సంబంధించినటువంటి ఫలితాలను లెక్కిస్తారు. ఈ 565 గ్రామ పంచాయతీల్లో 46 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవాలు పోను. మిగిలిన గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలు అంటే 2 గంటలకు లెక్కింపు ప్రారంభమైతే 3:30-4 గంటల నుంచి మొదలు పెడితే సాయంత్రం నైట్ వరకు కూడా వెలువడతాయి. ఎందుకంటే ఇప్పుడు హన్వాడ, టంకర, తిమ్మాజిపేట లాంటి పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 5,000 ఓట్లు 4,000 ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఫలితాలు మనకు చాలా అంటే అర్ధరాత్రి వరకు కూడా వెలువడేటువంటి అవకాశం ఉంది.
తొలి విడతలో దరూరు మండలంలో ఒక గ్రామ పంచాయతీ, అలాగే గట్టు మండలంలో మాచర్ల గ్రామ పంచాయతీ 12 గంటల తర్వాత ఫలితం వెలువడింది. అలాగే చాలా గ్రామ పంచాయతీల్లో రీకౌంట్ జరిగింది. 1 ఓటు 2 ఓట్లతోటి కూడా చాలామంది అభ్యర్థులు గెలిచినటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో అదే అంటే పోలింగ్ ముగిసిన తర్వాత వచ్చేటువంటి ఫలితాల మీద ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. వివిధ పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు తమ భవితవ్యం కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తంగా చూస్తే ప్రశాంతంగా ముగియడం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు కౌంటింగ్ మీద దృష్టి సారించారు. కౌంటింగ్ నేపథ్యంలో గొడవలు జరిగేటువంటి నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ బందోబస్తు తీవ్రం చేశారు. ఎట్ ది సేమ్ టైం వెబ్కాస్టింగ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. సో ఇప్పుడు పోలింగ్ ముగిసినటువంటి నేపథ్యంలో కౌంటింగ్కు యంత్రాంగం అంతా కూడా సిద్ధమవుతుంది. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.